యా 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 సో ఎస్ అండి. ఇప్పుడు ఎస్ ప్రపంచవ్యాప్తంగా అయితే మీరు మహిళలు ఎదుర్కొంటున్న నాయకత్వం విషయంలో సమస్య ఏంటి, లైక్ సిఇఓ వరకు వెళ్ళాలని అండ్ అధిగమించడం అనేది కూడా మనం డిస్కస్ చేసాం. సో కమింగ్ టు పాలిటిక్స్, ప్రపంచవ్యాప్తంగా మీరు అన్నట్టు కూడా మహిళలు లీడ్ చేస్తున్న కంట్రీస్ అయితే ఇప్పుడున్న క్రైసిస్ సిచ్యువేషన్ లో కూడా చాలా బాగున్నాయి, అద్భుతంగానే వాళ్ళు పనిచేస్తున్నారు. అండ్ ఇక్కడ మనం ఇప్పుడు అమెరికాలో చూసుకున్నట్టయితే రాబోతున్న ఎలక్షన్స్, దీంట్లో ఇరు పార్టీలు లైక్ రిపబ్లికన్స్ అయినా డెమోక్రట్స్ అయినా వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ కి మన భారత సంతతికి చెందిన లైక్ వారినైతే ఇద్దరిని పోటీలో నిలబెట్టారు. సో ఎస్, ఇద్దరిలో ఒకళ్ళైతే గెలుస్తారు కదా, అది ఎవరైనా లైక్ మనం వీఆర్ నాట్ గోయింగ్ టు దాట్ ఎవరు గెలుస్తారని. సో ఇద్దరిలో ఎవరో ఒకళ్ళైతే గెలుస్తారు, ఎవరు గెలిచినా మహిళ. సో మహిళ వైస్ ప్రెసిడెంట్ అయితే ఈసారి అమెరికాకి ఉండబోతున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం? సో మహిళలు రాజకీయ నాయకత్వం వైపు కూడా ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఎలా దూసుకెళ్ళాలి అనేది మీ ఉద్దేశం? ఎలాంటి పాత్ర ఉండాలి వాళ్ళది? యా అంటే ఇప్పుడు ఆ ప్యాషన్ అనేది ఉండాలి కదా, ఫస్ట్ థింగ్ ప్యాషన్ ఉండాలండి. సో ప్యాషన్ అనేది ఉన్నప్పుడు మనకి దేంట్లో అన్నా రాణించగలం. పాలిటిక్సే కానీ, కంపెనీ సిఇఓ కానీ, లేకపోతే హెడ్ ఆఫ్ ది ఎనీ ది హెల్త్ కేర్ డిపార్ట్మెంట్లో కానీ, ఏదైనా సరే. సో ఆ ప్యాషన్, ఆ పట్టుదల, ఒక గోల్ రీచ్ అవ్వాలి అని అది ఉండాలి. అది ఉన్న వాళ్ళు డెఫినెట్గా రాణిస్తారు. తర్వాత వాళ్ళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కమలా హ్యారిస్, వాళ్ళ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ చూస్తే వాళ్ళ ఫాదర్ ఒక ఎకనామిస్ట్, సో వెరీ ఎడ్యుకేటెడ్ ఇన్ స్టాన్ఫర్డ్ అక్కడ కాలిఫోర్నియాలో. సో మదర్ కూడా చాలా, షీఈ్ ఆల్సో వెరీ ఎంకరేజింగ్ ఉమెన్ అండ్ ఎడ్యుకేటెడ్ ఉమెన్. అండ్ ఇప్పుడు ఆమె అంత స్టేజ్కి వచ్చింది అంటే ఫస్ట్ థింగ్ యాజ్ ఎ చైల్డ్ నుంచి కూడా ఆమెకి వాళ్ళ ఫాదర్ తోటి అన్ని నేర్చుకొని, లైక్ ఎట్ హోమ్ ఓన్లీ ద ఎడ్యుకేషన్ స్టార్ట్స్ ఎట్ హోమ్ కదా, సో దాట్ స్టార్టెడ్ ఫ్రమ్ హోమ్, రైట్? సో అట్లా ఆమె ఇంకా ఆ ఎంకరేజ్మెంట్ ప్లస్ ఆమెకి ప్యాషన్, యూనో, గోయింగ్ ఇన్ టు పాలిటిక్స్ అండ్ ఆల్. సో అట్లా మనకి ఒక ప్యాషన్ అనేది ఉంటే డెఫినెట్గా మనం అందులో సక్సెస్ఫుల్ అవ్వచ్చు. తర్వాత ఉమెన్ ఇన్ పాలిటిక్స్ అనేది ఇప్పుడు పర్వాలేదు, ఈ కంట్రీలో 23% ఉమెన్ ఆర్ ఇన్ ది హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్. సో దట్ ఈస్ గుడ్, ఇట్స్ అ వెరీ సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్. సో ఉమెన్ షుడ్ అప్లిఫ్ట్ ఉమెన్ అండి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో యాజ్ ఎ ఉమెన్ వీ షుడ్ అప్లిఫ్ట్ అదర్ ఉమెన్. సో ఎప్పుడైతే ఆ రైజ్ కనిపిస్తుందో మీకు ఇంకా ఎక్స్పోనెన్షియల్గా ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ కంట్రీలో విమెన్ ప్రెసిడెంట్ ఇంకా రాలేదు, మనకి వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒక పోల్ ఏంటంటే దే సే లైక్ 70% సెడ్ దేర్ విల్ బి ఏ ఉమెన్ ప్రెసిడెంట్ ఇన్ దిస్ కంట్రీ. సో అదొక పోల్. సో దట్ మీన్స్ దట్ షోస్ దట్ ఉమెన్ ఆర్ అంటే ఆడవాళ్ళు దే ఆర్ సక్సీడింగ్ అండి, దే ఆర్ షోయింగ్ దేర్ లీడర్షిప్, రియల్ లీడర్షిప్ క్వాలిటీస్. సో చెప్పలేము మనం, we have a very high chances to see a woman president in America in coming up years. సో అలా, సో ఆ ప్యాషన్, ఆ పట్టుదల, ఆ ధైర్యము, ముందుకెళ్ళే ధైర్యము, ఎవరు ఏమన్నా ఫేస్ చేయడానికి ఆ హర్డిల్స్, ఆ మనోధైర్యం అనేది చాలా ఇంపార్టెంట్. అవి చాలా కనిపిస్తాయండి ఈ లీడర్షిప్లో. ఇప్పుడు నిక్కీ హేలీ తీసుకోండి, ఆమె షీఈస్ ద ఫస్ట్ ఇండియన్ అమెరికన్ గవర్నర్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. దట్ ఈస్ వెరీ ప్రౌడ్. ఉమెన్ ఫీమేల్ ఇండియన్ అమెరికన్ గవర్నర్ ఇన్ దిస్ కంట్రీ. సో ఆమె వాళ్ళ యొక్క మనము అంటే ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ మనము వింటున్నప్పుడు we kind of go back and look into their history and how did they come up, ఈ లెవెల్కి ఎలా వచ్చారు అనే మనలో ఒక ఎంతూజియాజం కనిపిస్తుంది, తెలుసుకోవాలి ఎలా అనేది. సో వాళ్ళ యొక్క మొత్తం చూస్తే మనకి అర్థమవుతుంది ఎలా రాణిస్తున్నారు వాళ్ళు అనేది. సో దోస్ ఆర్ ద ఫీచర్స్. సో అది అన్నమాట, అది ఉన్న వాళ్ళు తప్పకుండా రాణిస్తారు.
ఇంకొకటి మెన్ కూడా ఒక ఒక స్టేజ్ వరకు రాణిస్తారు. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ లెవెల్ వరకు రావచ్చు. కానీ ప్రెసిడెంట్ అవ్వడానికి ఇంకా ఎన్ని హర్డల్స్ ఫేస్ చేయాలి. సో ఇప్పుడు హిలరీ క్లింటన్ సో ఆల్మోస్ట్ క్లోజ్ గా వచ్చారు. కానీ విన్ చేయలేకపోయారు. సో అంటే men can find faults in women also. Lot of things are there, will play around. బట్ ఐ డోంట్ వాంట్ టు అది ఒకరిని పిన్ పాయింట్ చేయడం కాదు ఇక్కడ. ఈ ఆడవాళ్ళు రాణించాలంటే దే హ్యావ్ టు బి ఆన్ టాప్ అండి, అది మెయిన్. సో అయితే ఇప్పుడు వరకు అమెరికా ఒక మహిళా ప్రెసిడెంట్ ని చూడపోవటానికి గల కారణాలు ఏదై ఉండొచ్చు? లైక్ ఎందుకంటే ఇప్పుడు అమెరికా అన్నది లైక్ ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ నెంబర్ 1 కంట్రీ. సో మీ దృష్టిలో ఇది లైక్ వీఆర్ నాట్, మీ దృష్టిలో జనరల్ గా మీకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం గల కారణాలు ఏదై ఉండవచ్చు జనరలీ? ఇంకా వీరు ఇంకా అంటే ఇప్పుడు ఇట్స్ లాట్ ఆఫ్ మన చాలా కారణాలు ఉంటాయి. నేను చెప్పినట్టుగా ఒక పోల్లో 70% ఆర్ లుకింగ్ ఫర్ ఎ ఉమెన్ లీడర్ ఇన్ దిస్ కంట్రీ. సో అది వెరీ వెరీ పాజిటివ్ థింగ్ ఫర్ పీపుల్ టు థింక్ అబౌట్ దట్ వే. సో అలా ఎందుకు థింక్ చేస్తున్నారు అనేది దాని యొక్క అంటే మనము డిస్కస్ చేయాలంటే సో ఆ పర్టికులర్ పర్సన్ లో ఏమి కనిపించినాయి అంటే వాట్ ఇట్ దే వర్క్ టువర్డ్స్, ఆ కాజ్ ఏంటి, వాళ్ళు దేని కొరకు పనిచేశారు, చాలా ఉంటాయి కదండి. ఒకటే ఉమెన్ అని ఒకటే కాదు కదా ఇక్కడ. సో వాళ్ళ యొక్క సక్సెస్ఫుల్ ఏం చేస్తే వాళ్ళు ఆ స్టేజ్కి వచ్చారు, వాట్ గుడ్ థింగ్స్ దే హ్యావ్ డన్. సో దే మస్ట్ హ్యావ్ డన్ గుడ్ థింగ్స్ టు కమ్ అప్ టు దట్ లెవెల్, రైట్? కంట్రీలో ఏం చేశారు వాళ్ళ యొక్క యాజ్ ఎ గవర్నర్ కానీ, లోకల్ సెనెట్లో కానీ, లేకపోతే వాళ్ళ స్టేట్లో కానీ. సో వాట్ కైండ్ ఆఫ్ రిఫార్మ్స్ దే హ్యావ్ బ్రాట్. సో ఆ రిఫార్మ్స్ తేవడమే కాదండి, వాళ్ళు సక్సెస్ఫుల్ గా దాన్ని ఒక లా కింద మార్చడానికి కూడా దే హ్యావ్ సక్సీడెడ్. సో ఆ సక్సెస్ చూస్తాం కదా, ఆ సక్సెస్ చూసాక ఫలానా పర్సన్ ఈజ్ గుడ్ ఫర్ ద కంట్రీ ఆర్ నాట్ అనేది అనాలిసిస్ చేస్తారు. రోజు న్యూస్ లో మనం వింటున్నాం కదా. ఇప్పుడు మొత్తం అసలు టీవీ ఓపెన్ చేస్తే ఐ విల్ హియర్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అబౌట్ కమలా హ్యారిస్ ఆర్ నిక్కీ హేలీ ఆర్ ఆల్ దీస్ పీపుల్. సో వాళ్ళు చేసే పనులని అనాలిసిస్ చేస్తూ మనకి అందిస్తున్నారు టీవీ మీడియా వాళ్ళు కదా. సో అవన్నీ వింటూ ఉంటే the more we hear about them, మనం ఎక్కువ వింటున్న కొద్దీ మనకి వాళ్ళలో ఉన్న లీడర్షిప్, ఓకే ఈ పర్సన్ ఈ కంట్రీకి లీడ్ చేస్తే బాగుంటుంది అనేది మనకి ఆ ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంటే మనం వి థింక్ దట్ వే. సో అదనమాట. సో వాళ్ళు ఆ స్టేజ్కి రావడానికి ఎన్ని ఇయర్స్ కృషి చేస్తే ఆ స్టేజ్కి వచ్చారు. ఇట్ ఈస్ నాట్ at 1 year or 2 years, right? Life long they have come up విత్ దట్ లెవెల్. నేను ఈ కంట్రీకి ప్రెసిడెంట్ అవ్వాలి, చిన్న బాల్యం నుంచి అనుకుంటూ వస్తారు. అది వాళ్ళ లోపల ఉన్న గోల్ని రీచ్ అవ్వడానికి కూడా ఉమెనే కానీ మెన్ కానీ ఎవరైనా సరే ఇది ఇన్ జనరల్గా. సో ఆ గోల్ రీచ్ అవ్వాలి అని అది ఫస్ట్ నుంచి ఉంటుంది. అది దాని మీద బిల్డ్ చేసుకుంటూ వస్తారు. అంటే చూడండి, అది పట్టుదల అనేది దట్ ఈస్ వాట్ మనం అనుకుంటున్నాం కదా. ఆ పట్టుదల, ఆ కృషి అవన్నీ ఉన్నాయి. సహనము, పేషెన్స్, అందరితో కంపాషనేట్గా ఉండడం, ఎంపతి కూడా, ఎంపతి అంటారు కదా, అది కూడా చాలా హై ఉమెన్లో. సో ఇవన్నీ ఫీచర్స్ ప్లస్ వాళ్ళు చేసే మంచి పనులు పట్టుదలతో చేస్తున్నారు వదిలిపెట్టకుండా. సో అలా చేశారు కాబట్టి మనం ఓకే ఈ ఫలానా వాళ్ళు ఈ కంట్రీకి లీడ్ చేస్తే బాగుంటుంది అని మనము. సో అది చాలా అబ్జర్వేషన్ అండి. ఇట్స్ నాట్ ఈజీ టు టెల్. ఇప్పుడు కమలా హ్యారిస్ అండ్ నిక్కీ హేలీ, సో ఇద్దట్లో ఒకరైతే గెలుస్తారు. సో అంటే ఒక మహిళా వైస్ ప్రెసిడెంట్ అయితే రాబోతున్నారు అమెరికాకి. సో ఒక మహిళా వైస్ ప్రెసిడెంట్ అవ్వడం వల్ల ఎట్లాంటి మార్పులు చూడొచ్చు అంటారు జనరల్ గా? అంటే సొసైటీలో ఏదైనా ఆర్ విమెన్ లీడర్షిప్ పరంగా అదొక బూస్టప్ అవడమైనా, విమెన్ ఎంపవర్మెంట్ కి ఇంకొక మంచి ఎగ్జాంపుల్ గా అయినా అది కాబోతాయి అంటారా ప్రపంచానికి? డెఫినెట్ గా ఉంటుందండి. ఇప్పుడు మనం కొన్ని కంట్రీస్ లో ఉమెన్ ప్రెసిడెంట్స్ ని చూస్తున్నాము. ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చూసుకుందాము ఆస్ట్రేలియాలో. ఇప్పుడు కరోనా పాండమిక్ ఉంది కదా. సో
there are countries where corona is well controlled, బాగా కంట్రోల్ చేశారు. చూస్తే ఉమెన్ లీడర్స్ ఉన్న కంట్రీస్ లో కరోనా పాండమిక్ బాగా కంట్రోల్డ్ గా ఉంది. సో ఎగ్జాంపుల్ న్యూజిలాండ్ తీసుకుందాము. న్యూజిలాండ్ లో ఉమెన్ లీడర్ కదా ఆర్డెన్. సో ఆమె ఎలా కంట్రోల్ చేసింది పాండమిక్ వాళ్ళ కంట్రీలో? న్యూజిలాండ్ లో ఆల్మోస్ట్ 0 లెవెల్కి వెళ్ళారండి. హార్డ్లీ దే హ్యావ్ లైక్ 32 డెత్స్ ఇన్ ద హోల్ నేషన్. ఎట్లా కంట్రోల్ చేశారు ఆమె యొక్క చూస్తే మనము మీడియాలో కమ్యూనికేషన్, ద వే షీ కమ్యూనికేటెడ్ విత్ ద మీడియా, ఎస్పెషలీ ఫేస్బుక్ కానీ ఇది చాలా, అంటే షీ కన్విన్స్డ్ ద హోల్ కంట్రీ టు ఫాలో వాట్ షీ సెడ్. ఇప్పుడు మార్చ్లో పాండమిక్ డిక్లేర్ అయినప్పుడు డే వన్ March 15th కరోనా వాజ్ డిక్లేర్డ్ యాజ్ పాండమిక్ ఇన్ ద హోల్ వరల్డ్. ఆ రోజు ఆమె లాక్డౌన్ స్టార్ట్ చేసింది, షురు చేసింది. తెలంగాణ భాషలో చెప్పాలి కదా. అది అదే. సో మీరు ఆ యాసని వదిలారు మళ్ళీ అది కూడా షురు చేయండి వల్ల. సో March 15th ఓవర్ నైట్ కంట్రీ లాక్డౌన్, అది ఇంప్లిమెంట్ చేయడము ఇట్స్ నాట్ దట్ ఈజీ అండి. ఒక కంట్రీ మొత్తం 14-day లాక్డౌన్, బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ ఆ రోజు నుంచి 14 days స్ట్రిక్ట్ క్వారంటైన్. సో అట్లా త్రూ ఫేస్బుక్, టీవీ, మీడియా ఛానల్స్ పర్సిస్టెంట్గా ఆమె కమ్యూనికేట్ చేసింది వాళ్ళ పబ్లిక్కి. సో అఫ్కోర్స్ అది ఒక చిన్న కంట్రీ, బట్ స్టిల్ యాజ్ అ ఉమెన్ ఇప్పుడు అది సక్సెస్ అనమాట. ఉమెన్ కెన్ డూ దోస్ థింగ్స్ అని అనిపించింది. అట్లా జర్మనీలో చూడండి, జర్మనీలో ఆంజెలా మర్కెల్ సో షీఈస్ అ కంట్రీ లీడ్. సో ఆమె ఎంత కంట్రోల్ చేసిందంటే పాండమిక్ ని, అట్లా ఒక 8 countries తీసుకోవచ్చు మనం ఎగ్జాంపుల్ గా. సో ఉమెన్ ఆర్ ఏబుల్ టు కన్విన్స్, కంట్రోల్, కమ్యూనికేట్ అండ్ అట్లా ఇవన్నీ తీసుకుంటే బెటర్ గా కంట్రోల్ చేశారు వాళ్ళు. సో అది ఒక సక్సెస్ అని చెప్పొచ్చు. విమెన్ లీడ్ లో ఉంటే ఎలా ఉంటుంది అనేది ఒక ఎగ్జాంపుల్. అంటే there are countries where men are prime ministers, presidents, they also controlled the pandemic very well. It's not to undermine the men, but వాళ్ళని మనం ఎక్కువగా న్యూస్ లో వింటున్నాము. I think it's one way to say that hey, women can do it అని చెప్పడం అన్నమాట. అది